నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పాడు. బాపు సాహెబు తనలో ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం మనస్సులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నారు. బుట్టి ఆగర్భ సీమంతుడు. భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బ్రతికేవాడు. ఆ ఉభయులకు ఒకే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒక్కటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బుట్టి భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలు నిశ్చయించగా కాకా దీక్షితు దానిని ఆమోదించాడు. మరునాడు ఉదయం ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ, దేవా, ఏమిటి నీ లీల? అర్థం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు. నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనివ్వవు. శ్యామ మాటను విని బాబా తమ చెవులపై చేతులుంచి, మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. బుట్టి వగైరా నిశ్చయించినట్లు ప్లానును బాబా ఆమోదించారు. చూపించగా బాబా వెంటనే మందిరం భవనం నిర్మించడానికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు నడుం బిగించాడు. నేల క్రింద భూగృహం తయారైంది. అతని చేతులతో బావి కూడా తయారైంది. ఇంతవరకు పని జరిగింది. లెండీకి వెళ్లేటప్పుడు లేదా అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు కిటికీలు ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవారు. తమ చూపుడు వ్రేలుతో చూపిస్తూ, ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్వాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తరువాత